హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము బీవీఆర్ కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చేసాము గుంటూరులో. మా వదిన వాళ్ళ అబ్బాయి పెళ్ళి, నాకైతే అల్లుడవుతాడు. ఎంట్రన్స్లో చూడండి, బుజ్జి బుజ్జి గణపయ్య, ఒక్కొక్క గణపయ్య చేతిలో ఒక్కొక్క వాయిద్యం ఉంది. సాక్షాత్తు గణపతే వచ్చి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా ఎంతో అందంగా ఉంది కదా. కళ్యాణ మండపం లోపలికి రాగానే గెస్ట్లతో మండపం అంతా కళకళలాడిపోతుంది. అన్నీ ఉన్నా కూడా ఒకటి తగ్గింది పుష్ప టైప్లో. అదేంటంటే అందరికీ ఒకటే కూతురు, అందరికీ ఒకటే కొడుకు. అదెవరో చెప్పండి? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అలాంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చక్కగా గ్రాండ్ ఎంట్రీగా ఎంత బాగా తీసుకొస్తున్నారు చూడండి. ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు మాత్రం ఫస్ట్ టైం మా అన్న వదిన చేత డ్యాన్స్ చేయించారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు నూతన వధువులని తన అమృత హస్తాలతో దీవించడానికి విచ్చేసినందుకు వారికి గ్రంథి కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఆరాధనలు తెలియజేసుకుంటున్నాము. దూరంగా ఉండటం వల్ల అన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలంటే వెళ్ళలేం కాబట్టి కనీసం పెళ్ళిళ్ళప్పుడైనా మిస్ అవ్వకుండా వెళ్దామనేసి వెళ్తాము. అప్పుడే కదా ఎన్నో ఏళ్ళ నుంచి చూడని చుట్టాలను అయితే అందరిని మీట్ అవ్వచ్చు. నేనైతే అందరితో గ్రూప్ ఫొటోస్ దిగేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఈ ఫోటో సెక్షన్ అంతా అయిపోయాక అందరం కలిసి భోజనానికి వెళ్ళాము. ముందైతే ఒక రౌండ్ వేసాము, అసలు ఏ కౌంటర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇదైతే టిఫిన్ కౌంటరు. సాటర్డే అవటాన అందరూ మన ఏరియా సైడు రైస్ తినరు కాబట్టి ఇక్కడైతే టిఫిన్ సెక్షన్ ఉంది. ఇడ్లీలు అయితే 5-6 రకాల్లో ఉన్నాయి. మినీ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పెసర ఇడ్లీ, దోశ కౌంటర్, అవన్నీ మనకంత హెల్దీ ఫుడ్ వద్దు కాబట్టి కామ్గా రైస్ ఐటమ్స్ వైపు వెళ్ళాము. అబ్బా, ఇక్కడ చూస్తే నోరు ఊరిపోతుంది. రైస్లో కూడా ఇన్ని రకాల బిర్యానీ రైస్లు ఉంటాయని నాకైతే తెలీదు. పనస బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, పులావు, చాలా రకాలు పెట్టేశారు. సో అన్నీ కొంచెం కొంచెం నా ప్లేట్లో పెట్టేసుకున్నాను. అన్నీ కొద్ది కొద్ది టేస్ట్ చేశాను. ఇవి తినేసరికి నాకు హెవీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్ జోలికే వెళ్ళలేదు. ఇదండి నా డిన్నర్ ఈ రోజుకి. మా చిన్నోడు ఏదో వద్దు అంటే కనుక వాళ్ళ అన్న చూడండి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో. ఈవెంట్స్, రిసెప్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మేమందరము చాలా సరదాగా కొంతసేపు అక్కడ ముచ్చట్లు వేసేసుకొని వెళ్ళిపోయాము. పెళ్ళి వచ్చేసి సండే మార్నింగ్ తెల్లవారుజామున 4:30కి. సో మేమైతే ఇంటికి వెళ్ళేసేసి పొద్దున్నే స్నానాలు చేసి పెళ్లి టైంకి అయితే వచ్చాము. మెయిన్ వాళ్ళైతే నైట్ అంతా మేలుకొని అక్కడే ఉన్నారు. సో అందరు మొహాలు అయితే వడబడిపోయినాయి. 4:30 అయిపోయింది కదా. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే 3-4 డేస్ నుంచి పాప నిద్రలు లేవు. మంగళ స్నానాలని, పెళ్ళికూతురుని చేయటము, మళ్ళీ హల్దీ అని. కానీ పూజారి గారు వేసే జోకులకి అందరం ఒక్కసారిగా రీఛార్జ్ అయ్యాము. ప్రతిష్టది నీకు అవకాశం అసలు చేపెట్టనిస్తూనే చేపెట్టదంటుందా కట్టుకుని చేయలేవు మనం పెట్టుకుందా. అసలు వాడిని చేపెట్టిస్తేనే అమ్మాయి చదువు చెప్పకూడదు. మిమ్మల్ని గెలిపించావు, నువ్వు వెనమాలని గెలిపిస్తే పక్కన తప్పుతుంది. నక్షత్ర దేవత అత్యంత నీళ్లు వేసి ఒకసారి చూడాలి. నమస్కారం చేయండి. ఇద్దరు కూడా ఆకాశానికి రస్తు శీఘ్రంగా సుపుత్రాప్రాప్తిరస్తు ఆతిథ్యార్థం వంశాభివృద్ధిరస్తు. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పాన్పు మీద సరీ బేసి ఆట ఆడిస్తారు. మీ ఏరియా వైపు ఏం ఆడిస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి.
బాగా ఫీల్ అవుతాడు. మేడం లాంగ్ పెట్టుకో వాళ్ళకి అప్పగింతల టైంలో పెళ్లి కూతురు ఏడుస్తుందని చెప్పేసి పెళ్ళికొడుకు కూడా కంటనీరు పెట్టేసేసుకున్నాడు. అది చూసి వాళ్ళ అమ్మ కూడా కళ్ళమ్మడి నీళ్లు పెట్టేసేసుకుంది. మా వదిన అందరూ ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ చిన్న అబ్బాయి అయితే ఎక్కిరిచ్చేస్తున్నాడు అనమాట. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవట్లేదు మమ్మీ, అన్నయ్య మనతోనే ఉంటున్నాడు అని చెప్పేసి. ఆడపిల్ల పేరులోనే ఉంది, ఆడపిల్లది కాదు, భగవంతుడి పేరులోనే పెట్టాడు ఆడపిల్లని. అలా పెళ్లి కూతురు అత్తగారింటికైతే పైన వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంది. సో నా రిసెప్షన్ వీడియో షార్ట్లో అప్లోడ్ చేశాను. అదండి ఈరోజు పెళ్లి వ్లాగు. మీ అందరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.